మన జాతీయ గీతం వందే మాతరం పాట రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ద్వారకా తిరుమల దేవస్థాన ఓరియంటల్ పాఠశాల మరియు మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో వందే మాతర గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వందే మాతర గీతాన్ని ముక్త కంఠంతో ఆలపించారు. ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని 2025 నుంచి 2026 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ 1875వ సంవత్సరం నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ ఈ గేయాన్ని రచించారని మొట్టమొదట ఒక నవలలో ప్రచురించారు. తదుపరి రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతాన్ని సమకూర్చారని, జాతీయ గీతాన్ని 1950 జనవరి 24వ తేదీన రాజ్యాంగ సభలో ఆమోదించారని తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో జాతీయ భావం, జాతీయ సమైక్యత భావాలు తెలియజేస్తాయని ఉపాధ్యాయులు తెలియజేశారు. స్వామివారి దేవస్థానం హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. గౌరవ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు వందే మాత్రం ఆలపించి ఈ వేళకి 150 సంవత్సరాలు. ముఖ్యంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, నదుల్ని, మొత్తం భారతదేశ సిరి సంపదల్ని అంతా వర్ణించడం జరిగింది. ఈరోజు మా స్కూల్లో 10 గంటలకి వందే మాతర గీతం ఆలపించాం. వారికి క్విజ్, ఎస్సే రైటింగ్, డిబేట్ ఇవన్నీ నిర్వహించి విద్యార్థుల్ని ఒక వందే మాతర యొక్క స్ఫూర్తిని విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్తాం. ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తామని ఇందు మూలంగా మొత్తం అందరికీ తెలియజేస్తున్నాం. ఉన్నత పాఠశాల ద్వారకా తిరుమల. మరి ఈరోజు మన పాఠశాలలో వందే మాతరం మరి రచించి 150 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా సంయుక్తంగా మరి మన పాఠశాలలు, అన్ని పాఠశాలలో, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కూడా సామూహిక వందే మాతర గీతాలాపన అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈరోజు మన పాఠశాలలో కూడా వందే మాతర గీతాలాపన అనేది చేయడం జరిగింది. మరి దీని యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన ప్రజలలో జాతీయ సమైక్యతను, జాతీయ భావాన్ని పెంపొందించడానికి కోసం అని చెప్పేసి మరి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా వందే మాతరం గీతాలాపన అనేది విద్యార్థులందరి చేత చేయించడం జరిగింది. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, వందే మాతరం అనేది రచించి, మన జాతీయ గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1875వ సంవత్సరంలో మరి నవంబర్ 7వ తారీఖున, అంటే ఇదే రోజున మరి బంకిం చంద్ర చటర్జీ గారు మరి యొక్క గేయాన్ని రచించడం జరిగింది. ఈ యొక్క గేయాన్ని మొట్టమొదటగా ఆనందమఠ అనేటువంటి నవలలో ఆయన రాయడం జరిగింది. అయితే దీనికి మన గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సంగీతాన్ని సమకూర్చి మన యొక్క భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 1896వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ యొక్క గేయాన్ని ఆలపించడం జరిగింది. అయితే దీని యొక్క విశిష్టత, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే,
వందే మాతరం అనేది మన యొక్క జాతీయ గేయంగా గుర్తించబడి 1950 జనవరి 24వ తేదీన దీన్ని మన రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగింది. ఆ రాజ్యాంగ సభలో కూడా దీన్ని మరి ఆలపించడం జరిగింది. సో దీని యొక్క ఉపయోగం ఏంటి? దీనివలన ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడం వలన ఉపయోగం ఏంటంటే, మనకి విద్యార్థుల్లో ఈ యొక్క జాతీయ భావాన్ని గనక, జాతీయ సమైక్యతను గనక మనం పెంపొందించినట్లయితే, ఈ యొక్క జాతీయ సమైక్యత భావం అనేది ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల పట్ల, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రజలందరిలో కూడా మరి యొక్క జాతీయ భావాన్ని మనం చేర్చినట్టు, ప్రజలందరికీ కూడా ఈ యొక్క గొప్పతనాన్ని, వందే మాతరం యొక్క విశిష్టతను మనం తెలియజేసిన వాళ్ళం అవుతాము. సో ఆ విధంగా మన జాతీయ గేయం అనేది ప్రజలందరి గుండెల్లో కూడా నిత్యం చిరస్థాయిగా నిలిచిపోతుంది అనేసి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది.